అందరికీ నమస్కారం. మన కమ్మ సంగమం యూట్యూబ్ ఛానల్ చూసే సొంత వాళ్ళకి అందరికీ ఒక వేండుగోల్. మన ఛానల్ చూసే వాళ్ళందరూనే సబ్స్క్రైబ్ చేసి చూస్తుంటే మన ఛానల్కి ఇంకా బాగా వాల్యూ వచ్చు. అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేసేసి దగ్గరుండే బెల్ బటన్ టచ్ చేసేస్తుంటే మనం వేసే ఒక్కొక్క వీడియోను మీకు అందరికీ గక్కన వచ్చేదానికి సౌకర్యం ఉండు. అది కూడా ఇంకో రిక్వెస్ట్ ఏమంటే జాయిన్ బటన్ టచ్ చేసి మన ఛానల్కి మీరు ఏదన్నా ఉదవి చెయ్యాలంటే తెలుస్తుంటే మీరు చేస్తుంటే మన ఛానల్ని ఇంకా బాగా మంచివతం కొనుక్కొచ్చేదానికి అది నిండా ఉదవి ఉండు. నమస్కారం. హలో, ఇది ఒక మంత్ర ప్రయోగం. విష్ణు సహస్రనామం అనేది అది కాదని మన హిందూ ధర్మాల్లో ఉండే ఒక్కొక్క వழிபாటు మురైన ఒక ఆయుధం మాదిరిగా ఆ మంత్రానికి ఒక పవర్ గద్దు. అది కంటికి తెలవన ఒక పవర్, కంటికి తెలిసింది ఒక సిల పవర్, ఎకనామిక్ పవర్ ఉండదు. అదన్నీ వచ్చి కంటికి తెలుసు. ఇంత రోకలు పెట్టుకుంటే ఇంత సౌఖ్యం దిక్కు, ఈ కారు పెట్టుకుంటే ఇంత దూరం మనం ఫాస్ట్గా పోవచ్చు, ఈ బండి పెట్టుకుంటే ఇంత మైలేజ్ దిక్కంటే అనేదాన్ని ఫిజికల్ ఎఫర్ట్. అది కాదని స్పిరిచువల్ ఎఫర్ట్ ఉంటుండేదో ఇదన్నీ కంటికి తెలవన ఒక మంత్రం. ఆ మంత్రానికి వేగం జాస్తి, విளைவுகள் జాస్తి. ఆ మంత్రాన్ని మనపూర్వంగా లోగుండి చెప్పుకుని ఉంటే పుణ్యం అనేది ఎట్ట కంటికి తెలవలేదో దాని నుంచి ఈ మంత్రం నుంచి ప్రయోగం చేసేటప్పుడు మనకు ఒక ఆత్మ బలం చిక్కు అటంటే అనేదానికి అవసరం. పెద్దవాళ్ళు ధ్యానం చేసేదని వాళ్ళకి పెట్టుకుని ఉన్నారు. ఆ మార్గం మన లౌకిక వాళ్ళకి ఉండే వాళ్ళకి ధ్యానం చేసేదానికి వేళ లేదనే దానివల్ల ఇట్ట ఒక నాటన్నాళ్ళు మన ఆ పారాయణాన్ని మనసారి చెవులు వింటిమి అటంటే ఒక పుణ్యమే మనకు పెద్ద విషయం. అది అందరికీ దొరకదు. మనకు దొరికిన దానికి మన రేణుగాదేవికి, మన తల్లి పేరెంటాలకు మనం ఒక నమస్కారం చేసుకోవచ్చు. அடுத்து అన్న వాళ్ళకి ఒక పొదువుగా మర్యాద చేస్తాం. మన పారాయణం చేసిన కుழுவினருக்கு మనకు అమ్మవారి కల్చరల్ అకాడమీ సార్బుల ఒక చిన్న మర్యాద. అందరికీ నమస్కారం ఉండా. హలో, ఇవాళ విష్ణు సహస్రనామం పారాయణం చేసి అందరికాகவும் ప్రార్థించుకున్న మన బాలసుందరన వాళ్ళు రామానుజ దర్శన సభ குழுவினருக்கு మన అకాడమీ సార్బుల మనపూర్వం నన్ను తెలివించుకునే ఉండా. అందరూ బాగుండాలని చెప్పి మనం ప్రార్థించుకుంటుంది. ఇప్పుడున్న మన அடுத்த కళాచార నిగழ்ச்சி సరిగ్గా 1 గంట వరకు నడవబోయిందా. ఇప్పుడు మన దీనికి మన மாடுகட்டிபாளையம் ரங்கம்மாள் குடி துணைத் தலைவர், మన అకాడమీ துணைத் தலைவர் ఉదయకుమార్ అన్న వాళ్ళని మేడకి పిలిచే ఉండా. ముత్తుకృష్ణ అన్న వాళ్ళు அன்றைக்கி మన ఇప్పుడు வரவேற்புரை அதுக்காக మన మండల தலைவர் விநாயகி மாலை மண்டல அமைப்பாளர் பேசுகின்றாண்டா. மண்டல அமைப்பாளர் சம்பத்குமார் వాళ్ళ மேடைக்கு పిలిచే ఉండా. అనిక మన కమ్మవార్ గ్లోబల్ బిజినెస్ సిండికేట్ అటంట మన కమ్మాళ్ళకి మ్యూచువల్ హెల్ప్ చేసుకోవాలి. మన వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తే మన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాలా. సో అట్ట వగల అది మనం ఆరంభించున్నామండ. ఆ బిజినెస్ సంబంధపట్ట ఆ సిండికేట్ తువకి పెట్టేదానికి మన శ్రీమాన్ ప్యాకేజింగ్ ఆనంద్ కుమార్ అన్న వాళ్ళని మేడకి పిలిచే ఉండ. మనం పోయినపాళి తిరుపావళి నిగழ்ச்சி చేసినప్పుడు మనకు నిండా ఊకపడితే నిండా ఆశీర్వాదం చేసిన మన శాంతక్క వాళ్ళని మనం మేడకి పిలిచే, అక్క వాళ్ళని మనం పిలిచే ఉండ. ఆ అక్క వాళ్ళు ఇప్పుడు సమీపంలో ఒక అవార్డు తీసుకున్నారంట గవర్నమెంట్ దగ్గర. మనకు నిండా సపోర్టివ్ ఉంటుందా. వాళ్ళ అక్క వాళ్ళ ఆశీర్వాదం మనకు ఎప్పుడు కావాలా. సో అక్క వాళ్ళనే మనం మేడకి పిలిచే ఉండ. అనిక మనకు తెలిసిన మనం వీడియో చూసుంటాము. మన తమ్ముడ
బోబురార్ కులం. ఆ తమ్ము వచ్చి వీడియోలు మాట్లాడుండ, తెలుగులో మాట్లాడా. మన బిడ్డలకన్నీ నేను వచ్చి వాళ్ళకి పైరిచి ఇచ్చానని చెప్పి మాట్లాడుండ. ఆ తమ్ము నంబర్ లేదు అనికి మన ఎట్లనో ఆ బోబురార్ గుడి నిర్వాహ మూలంగా ఆ తమ్మును పెట్టి నేను ఆ తమ్ము వచ్చి మన బిడ్డలకాக నింట వచ్చి చేసుకుంటావిందా సతీష్ కుమార్ అతన్ని మనం నడకి తెలిసే ఉండే. సతీష్ కుమార్ రెండది అనిక మన సముదాయం నుండి పెண்கள் లేడీస్ వచ్చి నిండా పైకి రావాలా, అన్ని తురలు పైకి రావాలా, அரசியல் துறை கல்வித்துறை అన్నిట్లా పైకి రావాలంటే మనం తెలిసే ఉండా. సో ఆ విధాన మన నిగల్చి ఎప్పుడు పిలిచినాలే మనకు వచ్చి మన దగ్గర సపోర్ట్ చేసి మనకాக మన కళాచారానికాக మన బిడ్డకాக మాట్లాడే ఓ పాపాయిండా సుంచార్ షర్మిళ, டாக்டர் ஷர்மிள ராமானந்த் மிடா ஸ்கூல் ஆஃப் எக்ஸலன்ஸோட கரஸ்பாண்டண்ட்டா, பிஜேபியுடைய கல்வி பிரிவு மகளிரணி செயலாளர் ఆ పాపాయి వాళ్ళు మనం మేడకి పిలిస్తే ఉండ. అనిక మనకి ఈడ పిరణాయకం బాలయాన మన మండల మహాడ ఏసేవుని చెప్పిందామనే మనకు అన్ని విధాన మనకు సపోర్ట్ చేసిన మన వేణుగోపాల్ అన్న అన్న వాళ్ళు మేడకి పిలిస్తే ఉండ. రెండన్నా అనిక ఇంకో ముఖ్యమైన పర్సన్ మహేందర్ రాజ్ అండ, బీజేపీ మహేందర్ రాజ్ అతని మేడకి పిలిస్తే ఉండ. అన్నీ ఇల్లు పోయి పత్రిక ఇచ్చేదానికి ఎన్ని కూడా ఉంటే సపోర్ట్ చేసిండ, కడుమగా ఉలచ్చిరి వాళ్ళని మేడకి పిలిస్తే ఉండ. అనికి మన పిరణాయకి మాలయం ఉంటే మనకి అన్ని విధాన మన సపోర్ట్ చేసిన రిటైర్డ్ టీచర్కి వాళ్ళే అమృతకి వాళ్ళని మన మేడకి పిలిస్తే ఉండ. రిటైర్డ్ హెడ్ మాస్టర్ శశికళకి వాళ్ళు వచ్చి ఉండారన్నా మన రాజేంద్ర కోటర్స్ నుండి రాలేదన్నా. సరే అనిక మనకి ఎప్పుడూనే మనకు ఏ నిగడి చేసినాలు మన కూడా ఉండి మనకు అన్ని సపోర్ట్ చేసే మేட்டுப்பாளைయం కుంభారాల సంఘం లక్ష్మీ నరసింహన్న వాళ్ళని మేడకి పిలిస్తే ఉండ. లక్ష్మీ నరసింహన్న அன்றைக்கி మన அகாடமியுடைய செயலாளர் சம்பத் அண்ணா వాళ్ళు மேடைக்கு పిలిచేందా. திரு சுந்தர்ராஜ் ఎప్పుడునే మన నిగిల్చి నడిచేప్పుడన్నీ వాలంటీర్ వచ్చి మనకు ఎప్పుడు సపోర్ట్ చేసే దీపా జ్యోతి కౌసల్య వాళ్ళన్నీ మనం పూర్వం పారాటే ఉండ. కౌసల్య, దీపా జ్యోతి, నిత్య వాళ్ళన్నీ మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు చిన్న వచ్చిన వాళ్ళు వచ్చి వాలంటీర్గా వాళ్ళు చేసిస్తారండ. వాళ్ళకి మన అకాడమీ సర్బులా పారాటే ఉండ. అదే మార్గం మనకు ఇప్పుడు ఫస్ట్ వచ్చి வரவேற்புரை మండల அமைப்பாளர் సంపత్ కుమార్ ఒక 2 నిమిషం మాట్లాడుతుండ. సంపత్. అందరికీ నమస్కారం. ఈ మంచి నిగల్చికి వచ్చిండే పెద్దవాళ్ళు, అమ్మవాళ్ళు, అక్కగారులు, అన్నగారులు, మామ, బావమరి గారులు, బిడ్డలు, పెద్దవాళ్ళు, విఐపీస్ అందరికీ రెండా అంట రెండంటే పిలుచుకునేంట. ఇప్పుడుండ మన వచ్చి ఈ కల్చరల్ అకాడమీ మన அருக்குபுரமான செப்ரி இது வச்சு அரசியல் சார்பற்ற அகாடமி செப்ரிண்டா. அது 100% உண்மைதான்டா. మన ఏ அரசியல் కచ్చిలానే అకాడమీ పొరతளவு మనం ఇది చేసలేదు. బట్ అకాడమీ స్ట్రిక్ట్ పాలసీ ఏమిటంటే మనం వచ్చి హిందూ ధర్మం సార్ந்த ஒரு అకాడమీ. మన కమ్మరిగం వచ్చి హిందూ ధర్మం సార్ந்தது. హిందూ ధర్మం లేకపోతే కమ్మరిగం లేదు. బాగా పుంజుకోవాలండి. మీరు ఏక చేయాల్సిన ఉండొచ్చండి, దాంట్లో మనకు ప్రశ్న లేదు. అయితే హిందూ ధర్మం అట్నేది వీటి లేకపోతే కమ్మరిగం అట్నేది அடுத்த నిమిషం కాణం పోడ్స్. సో హిందూ ధర్మానికి ఓరోరుని సపోర్ట్ చేసారో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. హిందూ ధర్మానికి ఓరోరుని ఎదుర్కొంటూ ఉండారో వాళ్ళు మనకు ఎదిరిగలు అంతదా. మన పాలసీ క్లియర్గా ఉంటుంది. అది ఏక చేయడానికి సరిగ్గా దానికి మన ప్రశ్న లేదు. ఓరు హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేసారో
వాళ్ళకి కమ్మవార్ కల్చరల్ అకాడమీ 100% కూడా నిలిచిండ. హిందూ ధర్మానికి ఎదుర్కొంటే వాళ్ళకి మన ఎదురు సింపుల్ అండి. వాళ్ళు వచ్చి మన పెరుమాళసే తిరునామాన్ని కొచ్చిపెట్టి మాట్లాడుతారు, సనాతన ధర్మాన్ని ఒడిచేయండి మాట్లాడుతారు, మీ కడవుళ్ళని లేదని మాట్లాడుతారు, కడవుளை வணங்குற காட்டு பிராண்டிட்டு మాట్లాడుతారు, కోవిలికి పోற వాళ్ళ ముట్టాంట మాట్లాడుతారు. వాళ్ళని మనం సపోర్ట్ చేయమంటుందంట. ఓరు మనకు పెరుమాళ్ళకి గుడిగిట్టింది కూడా ఉండారో, మన వழிபாட்டை கூட ఉండారో, మన తిరునామం ఉయిరుకు మేలాన వచ్చే తిరునామాన్ని మదిచేవాళ్ళు ఎవరో వాళ్ళకి మనం సపోర్ట్ చేసాం. అంతేదండి మన పాలసీ క్లియర్ అండి. దాంట్లో విధమైన డిఫరెన్స్ లేదండి. రెండు విషయం ఉండ. ఇప్పుడు మన చెప్పేమంట మన కమ్మాలన్నీ ఉల్టి సేరాలా, కమ్మాళ్ళకి లోహ ఒట్టుము ఉండాలా, ఈగో ఉండకూడదు, అదన్నీ మన చెప్పేవంట. అదన్నీ కరెక్ట్ అండ. ఈ కమ్మ సముదాయం మాత్రం అటనేది ఏడుండి తువ్వంగాలంటే మన ఇంట్లుండి తువ్వంగాలంట. మన ఇంటిలో మన బిడ్డలు కూడా ఫస్ట్ తెలుగు మాట్లాడాలంట. మన ఇంటిలో మన బిడ్డలు కూడా తెలుగు మాట్లాడాలా. మన బిడ్డలు ఒక్కొక్క బిడ్డకి తెలుగు తెలవాలంట. ఓ పిన్నాడు అడిగితే మీ ఇంటి పేరు చెప్పబ్బా అటంటి వాడు బాలాజీ ఇల్లం చెప్పానండి. ఇంటి పేరే బాలాజీ ఇల్లం చెప్పానండి. నేను చెప్పి నువ్వు పెట్టిన పేరు కాదబ్బా మీ కులం పేరు ఏమిటి అడిగితే ఆ ఎలుగుకి మన బిడ్డలకి మన లాంగ్వేజ్ వచ్చి తెలిసి మన కులం ఏమిటి తెలిసి మనం చెప్పియాలంట. మన పేరెంటాల్ గుడి ఏమిటి చెప్పియాల. పేరెంటాల్ గుడికి పోతే మనం ఒకటి కమ్మాలు చెప్పి కావచ్చుండ. అయితే పేరెంటాల్ గుడికి పోతేదా ఆ సీల్ పెడుతుండు. ఐఎస్ఐ సీల్ పెట్టారు కాదండి, అగ్మార్క్స్ అదే బాగా ఊరు పేరెంటాల్ గుడికి రెగ్యులర్గా పోయారో వాళ్ళుగా ఒరిజినల్ కమ్మాలండి. ఉమ్మండ నేను చెప్పానంటే ఊరు సంకటపడదండ. పేరెంటాల్ గుడి లేకపోతే మనం లేదండ. సో పేరెంటాల్ గుడికి పోయే ప్రాక్టీస్ని మనం చేసుకోవాలా. ఒక్కొక్క పౌర్ణమి పూజకి పేరెంటాల్ గుడికి పొయ్యిందుకు ముయற்சி చేయాలా. అట్లీస్ట్ పెర్ ఇయర్ ఓ సంవత్సరానికి 4 పాలన్నా పేరెంటాల్ గుడికి దూరంగా ఉంటే కండిపు పోవాలంట. అది లేకుండా బిడ్డల్ని పిలిచికి పోవాలా. బిడ్డలు రాలేకపోయినారే, బిడ్డలకి ఎగ్జామే, బిడ్డలు అదన్నీ కారణం చెప్పకూడదంట. వినాలంటే పేరెంటాల గుడికి పిలిచికి పోతే బిడ్డలు మంచి మార్క్ ఎత్తుతారు. ఆ బిడ్డ నవ్విండ అనిక. ఇంకోటిండ మన బిడ్డలకి బయట పోయేప్పుడు సరి, స్కూలుకి పోయేప్పుడు సరి బొట్టు పెట్టి అంపాలి. సంతనమో కుంకుమమో ఏదో ఒక బొట్టు పెట్టి అంపాలి. మన అడయాళం మనకు ఉండాలని. அதே மாதிரிగా పెళ్ళైన మన చెల్లెలు అక్కగారన్ని తిరుమాంగళ్యం కండిపు వేసుకోవాలంట. నెట్రి వగిట్లో బొట్టు పెట్టుకోవాలా, కాళ్ళలో మెట్టు వేసుకోవాలా, గొలుసు వేసుకోవాలా. ఇదన్నీ మన పెண்களுக்குரிய அறிவியல் పూర్వ అడయాళంగంట. ఓరోరన్ని కాళ్ళ గొలుసు వేసి పలకినారో వాళ్ళకన్నీ కాళ్ళు నొప్పి తక్కువ ఉండదు. ఇది నేను చెప్పలేదంట. డాక్టర్ ప్రకాష్ రాజ్ అంట ఒక న్యూరాలజిస్ట్ చెప్పుండాది. న్యూరాలజిస్ట్ ఓరన్ని రెగ్యులర్గా కాళ్ళ గొలుసు వేసుకుంటారో వాళ్ళకి ఆ కాళ్ళ నొప్పి వచ్చే సదవిహితం తక్కువ వేయండి చెప్పుండారండి. అదే మరక ఇంటిలో ఒక శుక్రవారం సాంబ్రాణి పొగ వేయాలంట. సాంబ్రాణి పొగ వేసేది మనకి ఒళ్ళளவுలను మనసளவுல మిగపెద్ద మాற்றத்தை ఏర్పడుతుంట ఓ డాక్టర్ చెప్పుండారు. இந்து மதம் மட்டினது அறிவியல் பூர்வமானதுண்டு. దాంట్లో ఏవైనా సందేహం వద్దు. మన సడంగులు సంప్రదాయంగా ఇదన్నీనే వచ్చి அறிவியல் పూర్వమానదంట. దాన్ని ఉణర్ந்து చేస్తే వింటే ఇంత మంచిదిండ. నేను క్లాస్కి పోయి ఉంటుండ, ఓ మోటివేషన్ క్లాస్ 2000 రూపాయలు ఛార్జ్ చేసిరిండ. ఆడ పోయి అన్నీ చెప్పించిరిండ, ఏమి ఎట్టట్టు ఉండాలా, తంగికి జాస్తి అయిందికి ఏమి ట్రైనింగ్ ఇచ్చారు అన్నీ చేసేసిండ. కడసీలో నాకు ట్రైనింగ్ ఇచ్చిరిండ. అదే ట్రైనింగ్ అంటే మనం చెప్పించిండ ఆశ్చర్యపెడుతుండ. ఒక శైలా గంట చేసిరిండ, ఇంకో సైడ్ తట్టం ఇచ్చేసిరంట. మీరు గంటాటికినే తట్టం చుట్టినట్టు చెప్పారంట. దానికి 2000 రూపాయలు అంట. మేము మన తద్దాన చేసుకుంటాము మేము ఇంట్లన్నీ. సో మన వழிபாட்டு మురనే ఇంకోరు ఎత్తికిని వాళ్ళు వచ్చి ఇది చెప్పి మనకి ఇచ్చారంట. అన్నీ అట్టదా మన దగ్గర ఉండే సెంబర్ తిప్పి ఎట్టికి పోయి అమెరికా కాండి వాడు ప్యాక్ చేసి తిప్పి ఇంపోర్ట్ చేసేది. దాన్ని మనం తీసి తలకి రాసుకుంటాము. ఓ ఇది வந்து ஒரு పౌడర్స్ రాసుకుంటాము. సో మన పண்பாடு మన కళాచారం అన్నీనే ఉయర్వానదంట. 5000 సంవత్సరంగా మనం మన కళాచారాన్ని కాపాతుకొచ్చేము. మన ఒకే కెలివడిగాండి పెద్దవాళ్ళు ఉన్నారు సరే, చిన్నాళ్ళు ఉన్నారు సరే. మన హిందూ ధర్మాన్ని కానీ, మన కమ్మరీగాన్ని కానీ, మన ఇండియా వల్లనే ఉలగాన్నే మన దేశాన్ని ఆட்சி చేసిన முதல் பேரரசு ఎవరు తెలిసిన అండి ఎవరికన్నా? మన దేశాన హిందూ పేరరసి మన కమ్మ కుల పేరరసి అండి. ఫస్ట్ ఇండియాలో ఆ అమ్మ ఆட்சி చేసింది రుద్రమాదేవి. కాకతీయ పేరరసిని
ఆర్ట్ చేసిన ఒక మిగపెద్ద మహారాణి 23 సంవత్సరాలు ఆర్ట్ చేసిన 6 పోర్கள் వాళ్ళెత్తి పోర్ చేశాను మనవన్నీ పోర్ కుడి మన தொழில் పోర్ தொழிலுண்டா మనవన్నీ ఒక కాలాన వాళ్ళేంది పోరాడిన ఓ సముదాయం ఉండ దేశానికాక 400 వర్షం సమరసం లేకుండా వాళ్ళేంది పోరాడిన ఓ సముదాయానం నేను వచ్చి మనం నేను చెప్పండి వందేరి చెప్పాను నువ్వు వచ్చి ఇక్కడ వాళ్ళవందవంటే చెప్పారు అంత ఒక మోసమైన విమర్శనాన్ని మన పైకి పెట్టేప్పుడు మన ఓపైన పోరెత్తి నేను పోరు చెయ్యదండ ఆ పోర్ గుణం కావాలి కాదండి మనకి ఆ ఎదిర్చి మాట్లాడే ఆ ధైర్యం తుణివు కావాలి కాదండ దానికో కాదండి మనం ఇది మన నిలిచి మనం ఏర్పాటు చేసి ఉన్నాం దానికి ఏం చేయాలంటే మన కళాచారాన్ని మనం కాపాడాలి మన పண்பாட்டிని కాపాడాలి కళాచారం లేకపోతే కమ్మాళ్ళు లేదుండ కమ్మాళ్ళు தான் కమ్మాళ్ళు అంటే కళాచారం అంటే కమ్మాళ్ళు ఉలగానికి నాగరికాన్ని పண்பாட்டுని చెప్పించిన మొదటి సముదాయం మన కమ్మ సముదాయం అండి ఆ చింతనే మనకు కావాలండి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పానంట పెరుందూరల ఒక కాలేజ్ అండి వాళ్ళు పిఎస్జి మారగానే ఆ కొంగు వెళ్ళాల సముదాయం గెముళ్ళ సముదాయానికి ఇచ్చేందుకు ఒక పెద్ద కాలేజ్ అంట నా ఫ్రెండ్ అంట సత్యమూర్తి అంటే పేరు పెరుందూరులో ఆ తమ్ముకు వాళ్ళ కూతురికి పెళ్ళికాక నేను పిలుచుంటే పెళ్లి సమయాన్ని போக முடியல வேற சமயான போத்திண்டா ఆ தம்பு నన్ను పిలుచుకుని మరి வெளியே போலாங்க ஒருத்தரை பார்க்கணும்னு చెప్పేసి పిలుచుకి పోయాడు అది ఓరు చూస్తే ఆ కాలేజ్ చైర్మన్ ఆ పెరుందూరులో ఉండే మిగపెద్ద కాలేజ్ అంట పిగిజీ అంటే మిగపెద్ద సముదాయం ఆ కొంగుళ్ళ కౌంటు సముదాయం కాలేజ్ అండి ఆ కాలేజ్ చైర్మన్ చూసేందుకు నేను పిలుచుకి పోయిండా నా ఎదుర్కొట్టడికి ఇలా పర్వాలేదు వాங்கని పిలుచుకి పోయిండా ఆ కాలేజీకి పోయి రిసెప్షన్ కూర్చుండావండా ఆ తమ్ము కార్డు తెచ్చి వాళ్ళ పిఏ దగ్గర కార్డు ఇచ్చిండా కార్డు ఇచ్చిన 2వ నిమిషం లోపలి చేసిండ చైర్మన్ ఓ పెద్ద బోర్డు రూమ్ ఇది బాగా పుంజుకావాలంట పెద్ద బోర్డు రూమ్ ఆ రూమ్లోగా ఒక 25 మనిషి కూర్చుండి మీటింగ్ వేసుకుంటారండి వాళ్ళ ప్రిన్సిపల్ హెచ్ఓడి ఫ్యాకల్టీ ఇది மாதிரி కూర్చుండి మీటింగ్ వేసుకుంటారంట మేము లోక పొగిదికి తయంగేమి అంటే పెద్దవాళ్ళని మీటింగ్ వేసుకుంటారు మన పోవడం చెప్పి 5 నిలిసేవండా ఆ చైర్మన్ లేచి నిలిచి ఉள்ள వాங்கని పిలిచింది అంత పెద్ద కాలేజ్ చైర్మన్ మేము ఆయనకి లోప పోడిస్తామంట పోయి కూర్చుండి అతను వచ్చి ఆ సత్యమూర్తి అంటే ఆ పిన్నాన్ని అడిగి சொல்லுப்பா சத்தி என்ன வேணும் உனக்கு చెప్పి అడిగాను ఆ நண்பர் நான் கூட வச்சு அத்தனை ஏன் చెప్పిండా அண்ணா இந்த மாதிரிங்கன்னா வள்ளி கும்மி ப்ராக்டிஸ் பண்ணுறதுக்கு வினுக்கோண்டா வள்ளி கும்மி ப்ராக்டிஸ் பண்ணுறதுக்கு எங்களுக்கு ஒரு ஆடிட்டோரியம் வேணும் ஒயிட்டி 2வது அந்த வள்ளி கும்மி ப்ராக்டிஸ் பண்ணுற அந்த பொண்ணுகளை கூட்டிகிட்டு வர்றதுக்கு டிரான்ஸ்போர்ட் வசதி வேணும் 2வது 3வது அவங்களுக்கெல்லாம் மத்தியானத்துக்கும் காலையிலையும் ஃபுட்டு வேணும் சாப்பிட்றதுக்கு சாப்பாடு வேணும் 3 டிமாண்ட் அடிக்கிண்டா உடனே காலேஜ் சேர்மன்னு பிஏன்னு பிலிசி சத்தியமூர்த்தி சொல்கிற எல்லாத்தையும் ஏற்பாடு பண்ணி கொடுத்துருப்பா உடனே பண்ணி கொடுத்துரு ப்ராக்டிஸ் பண்ணுறது காலேஜ் ஆடிட்டோரியம் கூட அவங்களை கூட்டிகிட்டு வரக்கு நம்ம காலேஜ் பஸ் அனுப்பு நம்ம காலேஜ் கேன்டீன்லேயே அவங்களுக்கு எல்லா வசதியும் பண்ணி கொடுத்துருன்னு చెప్పి అతను చెప్పిన 3 కోరికలను 3 నిమిషాలు శాంక్షన్ చేశాను అంతదాన చేసేసిందా మళ్ళా వీటి ఎక్స్ట్రా చెప్పుండాలి இவருக்கெல்லாம் பண்ணுற செலவுக்கு ஏதாவது வேணும்னா நீ கொடுத்துருப்பான்ட்டா వాళ్ళ பிஏன்னு பிலிசி அப்படியே చెప్పేశారు సరే சரிப்பா உனக்கு எது வேணுனாலும் பிஏ கூப்பிட்டு கேட்டுக்கோ అటెండ్ చెప్పి పేసాను సో ఈ సంభవాన్ని మన కాలేజ్ మనాళ్ళు పెట్టుకుండే కాలేజీని పెట్టుకుంటారు ఒక కల్పన చేసుకుంటారు కాలేజ్ పెట్టుకుంటారు మనం పోయి ఏదైనా కృష్ణ భజన్స్కో ఏదైనా ఇది పోయి మనం పోయి పెట్టుకుంటాం వాళ్ళని చూసిందుకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకే పద్దెన బాగుంది ఉన్నా లేదన్నా దయచేసి ఓరు వాళ్ళు ఇచ్చేసి చెప్పండి వాళ్ళకి అపాయింట్మెంట్ తీసేందుకే పద్దెన బాగు అట్ట తీసినాలు మన టైంకి పోయి చూడకూడదు లోకి పోయినాలు మనం ఇదన్నీ మాట్లాడకూడదు ఇదన్నీ మాట్లాడినాలు మనకి ఇదన్నీ రాదు ఏం కారణం ఇద్దరు కాలేజ్ పెట్టుకుంటారు ఇద్దరు ఒకే స్టేటస్ ఉంటారు ఇద్దరునే మంచి వెలుతుడు ఉంటారు వాళ్ళ కళాచారానికి వాళ్ళు సపోర్ట్ చేశారు మన కళాచారానికి ఎలా సపోర్ట్ చేయలేకపోయారు ఇది ఒక మిగపెద్ద కేள்வி దానికి అతను చెప్పిన కారణం తెలిసినాడా మేము నిలిచినప్పుడు అతను என்ன இருந்தாலும் என்ன வசதி இருந்தாலும் எவ்வளவு ஸ்டேட்டஸ் இருந்தாலும் எங்கள் சமுதாயம் எங்களுக்கு முக்கியம்ட்டு అతను చెప్పారు అదే మాదిరిగా మన సముదాయం నుండి మనకు నిండా రావాలా మనం ఎంతనో బిజీగా ఉండొచ్చిండ అందరూ బిజీగా ఉంటాము అన్నీ వాళ్ళ తొழில் వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ అంగడి వాళ్ళ బిజీగా ఉంటాము
అందరి బిసి ఉండొచ్చండి. అయితే మన సముదాయం నేండు నిండా సీరియల్స్కి ఉండేప్పుడు మన బిసి ఉండి మన ఊరికా చేసి పెట్టబోయేమండ. మన బిడ్డకి మన సొత్తు ఇచ్చేము, సొమ్ములు ఇచ్చేము, చదువు ఇచ్చేము, అన్నీ ఇచ్చేమండ. ఆ బిడ్డ పాదుగాపుగా రేపటికి రోడ్లు నడమడం ఉంచాలి కాదంట. ఆయనకి అన్నీ ఇచ్చి ఏం ప్రయోజనం ఉండ? ఏ ప్రయోజనం లేదు. సో మన అన్నిటి కూడా మన ముఖ్యం ఏంటంటే మన బిడ్డ రేపు ధైర్యంగా ఈ సముదాయాన నడమాడాలి. అదిదా ముఖ్యం ఏమండ. ఇంత సెలవు చేసి పెళ్లి చేసి పెట్టాము, ఏంటి చేసి పెట్టామంట. నేనే చెప్పేంటి తప్పు తెలుసుకోవాలంట. కోయంబత్తూరు ఫ్యామిలీ కోర్టులో మీరు ఆ కోర్టు సైడ్ పోయి చూడండి. ఆ కుటుంబాల నల నీతి మంటారా పూరా మనాలతో ఉంటుంది. కుటుంబాల నీతి మంటారా ఆ జడ్జికి పనే మనాళ్ళకి వేస్తాను. ఓ నాటికి 35 కేసు టోటల్ డీల్స్ చేసేదంట. టోటల్ కేసు దాంట్లో 25 కేసు మనాళ్ళది. మనం ఇంత పెళ్లి చేసి జాతకం చూసి అన్ని పొరుతం చూసి చదువు చూసి స్టేటస్ చూసి అన్ని పెళ్లి చేసి పెట్టేది ఏంటికింట? డైవర్స్ కేసు తీసేదానికా? కాదంట. దానికి ముందర ఎంగేజ్మెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. దానికి పేరు మెహందీ ఫంక్షన్ కొత్తగా మన లోగా యాడ్ చేసి ఉండా ఆయనకి ప్రీ వెడ్డింగ్ షూట్ ఇటు వచ్చి ఉండాదిండ. ఇద్దరు పోయి తనింగ్ యాడ్నో ఒక సేన్లో పోయి ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే సినిమా షూటింగ్ మానే ఉందిండ. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అట్లా మన కళాచారం టోటల్గా ఎగెన్స్ట్ ఉండాలి. వాళ్ళకి పాదుగాపు లేదండ. ఇద్దరు బిడ్డలు మన బిడ్డ పోడిసిరండ. ఆతలు అడిచికి పోడిసిరండ. వాడి ఫోటోగ్రాఫర్ కూడా పొయ్యి ఉండారంట. వాడి నడు 8లో నిలుచుకున్నాడు. పడగ కమిలి తిప్పి ఇద్దరు పోడిసిరి ఏడకి పోయింది. ఇదని ఏడకి పోయిండ. సో నాగరికం అట్నే పేర్లా మనం అన్నీ మన కళాచారం గురించి బెగుదూరం పోడిస్తుండ తిప్పి అందరినీ పిడిచి ఈడిస్తుందావా. దానికే మన అకాడమీ. మనకేమిటంటే మన బిడ్డలు బాగుండాలి, మన కళాచారం బాగుండాలి, మన పண்பாடு బాగుండాలి, మన బిడ్డలు ధైర్యం నడవాలా. మన బిడ్డలు నిమిర్ది చూసింది ఒకటి ధైర్యం కావాలి. ఒకటికి ఆ ఎలుగు మన సముదాయం మళ్ళీ తిప్పి కొనికిని రావాలి. దానికే కదా మనం పాటుపడుకుంటా దానికి మీ అందరూ ఒత్తువైపు కావాలి. అది రెండంటే ముఖ్యం. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉండాలో, ఎవరన్నా పెద్ద కంపెనీ పెట్టుకుంటారో వాళ్ళు చూసి మాకు అపాయింట్మెంట్ తీసేయండి. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి. అది నిండా ముఖ్యం. మన బిడ్డకి ఏదైనా చూడ ఒక స్టేషన్కి పోతే మనకు మదిపు లేదు, ఒక తాలూకా ఆఫీస్కి పోతే ఆడ మనాలు లేదు, ఒక విఏఓ ఆఫీస్కి పోతే ఆడ ఊరు లేదు. ఆ కోర్టులో చూడ కోర్టులో జడ్జి ముస్లిం, పిఏ వాళ్ళకి ఉండేవాళ్ళు క్రిస్టియన్ అంట కూడా పనిచేసేవాళ్ళని వేరే కమ్యూనిటీని ఆడపోయి మన సైకిల్ తీసుకుందాం. అదేనండి మనం నిలమండ. ఈ నిలమని మనం మారవాళ్ళ వద్దునండ. ఈ నిలమనే మనం మారవాళ్ళ వద్దునా? కండీపు మారవాలంట. కండీపు అప్పుడుదా మన బతుకు అర్థం ఉండ. లేకపోతే అర్థమే లేదు. మన ఇతనో మన సైగిచ్చు, మన ఇతనో వస్తకి ఉండొచ్చు, ఇతనో స్టేటస్ ఉండొచ్చు. అయితే మనం పాంతపడి మన కమ్మాటానికి పోయిన పண்பாட்டுக்கு ఆ పేరుకుడియ అడయాలని చూడ మన బతకలేదంటే మన కమ్మాని చెప్పిందికే మనకు మనచదు. అప్పుడు దాన్ని మన కమ్మ వీరం, త్యాగం, ధర్మం అన్నీ సేరితే కమ్మ. వీళ్ళని రుద్రమాదేవియోட అట్నే వంశావళిండ. వీళ్ళని ప్రతాపరుద్రదేవోడ వంశావళి మనవన్నీ వాళ్ళు ఎట్టు ఉంట్రి ఇప్పుడు మనం ఎట్టు ఉంటాము దాన్ని మనం కొద్దిగా చేసిండా. మనకు ఉండే కమిట్మెంట్స్ ఉంటుండ లేని చెప్పలేదు. మన పని ఉండు, తొడిగి ఉండు, విశేషం ఉండు, ఎంతనో మంచిది ఒప్పందికి పోవాలా అన్నీ ఉండుండ. దానన్నీ చూసేసి 5% 10% అయినా మన సముదాయానికి యోచి చూడాలి. మన సముదాయం ఎట్టుండాలి అటంట అది యోచించి మన సముదాయానికి మన నుంచి ఏ చెయ్య ముడుచుని చెప్పి మనం యోచించాం. ఏంటంటే మన బిడ్డలు బయట పోతే అంట స్కూల్కి పోతే స్కూల్ ఏం పాట చెప్పించారంట? బాబా బ్లాక్ షీప్. మనం వచ్చి మన చిన్న వయసులో ఏం పాట పాడుంటాము? నీలా ఓడివాంటి పాడుంటాము. ఇప్పుడు రెయిన్ గో ఎవేంటి పాడారు. టోటల్ మారిపోయింది. అరంసాయి విరుంబుడు మనం పాడుంటామంట. ఇప్పుడు కిక్కిరి టాంగ్ పాడారు. దాని నుంచి ఏం ప్రయోజనం మనకి? సో మనాలకి మనంతా చెప్పియాలి. ఆ కళాచారం మనం చెప్పియాలి, పண்பாடு చెప్పియాలి. చెప్పిస్తే బిడ్డలను సాంకితేదంట ఆ బిడ్డలకి రేపటికి ఎదురుకాలం బాగుండు. సో ఒక బిడ్డలను సాంకే విషయాన పేరెంట్స్కి మట్టు పంగలేదంట. వాళ్ళు పోయే గుడికి పంగు ఉండాలి, మన సముదాయానికి పంగు ఉండాలి, మన అకాడమీకి పంగు ఉండాలి. సో ఇంకా మేట మన బిడ్డలను పற்றி కవలపడ వేండి అవసరం இல்லை. దానికి మన అకాడమీ చూసుకుని మన బిడ్డలను మేము ఉండాలంట, ధైర్యంగా ఉండ. మనకి బిడ్డలకి ఏమి తీసేసినాలు మేము వచ్చి ముందుకు నిలుస్తుండ. దానికి మీ ఒత్తుడైపు కావాలి. అంతదా వేరే వీటిలేను నేను అడిగాను. అంతదా మీ సపోర్ట్ కావాలా. ఈ కూటానికి ఇంకా నిండా వచ్చి ఉండాలని నేను ఇంకా అధికంగా కూడా కూటం రావాలంట. అప్పుడు దాంట్లో బయట మనకు తెలిస్తే. సో ఇవన్నీ సేరిందా
మనం వచ్చి మన ప్రాంత పెరుమణ మనం ఇచ్చేసేయాలంట. నేటి కళాచారం ఉంటే బెగు దూరం పోయేదనిచ్చిదా. నేటి మనకు లక్ష్మీ మిల్ లేదు, రాజలక్ష్మి మిల్ లేదు, జ్యోతి మిల్ లేదు, పయనీర్ మిల్ లేదు, అన్నీ మిల్లు కారణం ఇది లేదు. మన కళాచారం ఇంత బయట పోడిస్తుంది. నేను లక్ష్మీ మిల్స్ బస్ స్టాప్ పేరు తెలిసిన, లక్ష్మీ మిల్స్ బస్ స్టాప్ పేరు తెలిసినంట లూలు మాల్ స్టాప్. లక్ష్మీ మిల్స్ బస్ స్టాప్ పేరు లూలు మాల్ స్టాప్ అంట దానికి పేరు. దాని నుంచి దయவு செய்து అందరూనే వచ్చి ఈ కళాచారం విషయాన ఇంత ముఖ్యంగా ముఖ్యత్వం ఇవ్వాలంట. అదే మనకు బిడ్డల్ని గుడికి పిలిచి పోవాలా, అన్ని పెళ్ళికి పిలిచి పోవాలంట. ఆ పెళ్ళి నా బిడ్డ చూస్తేదంట మనకు ఇదే మారే పెళ్ళి నడవాలంటే బిడ్డకి తెలుసుండ. లేకపోతే సీరియల్ పెళ్ళి ఏమొచ్చిండా అట్లా ఆ బిడ్డ తెలుసుండ. కరెక్ట్ అని చెప్పేది. బిడ్డలు వచ్చి మన పెళ్ళికి పిలిచిపోతే బిడ్డకి తెలిసిండ మన కళాచారం ఏవి, నలుగుంటాయి ఏవి, మూడుతూ ఉంటాయి ఏవి, ఇట్లా అప్పుడే తెలిసిండ. లేకపోతే టీవీ సీరియల్ వచ్చాయనట్ట అప్పుడు తెలుసుకో, ఇట్లా పెళ్ళి తెలుసుకో తెలుసుకుంది. దాని నుంచి మన అది నిండా ముఖ్యం ఉండ అని చెప్పి ఇంకా அடுத்தது మన ఇద్దరు చీఫ్ గెస్ట్ మాట్లాడాలంట. సో దాని నుంచి మళ్ళా తిప్పి అడిగినది ఇదాండ మన అకాడమీకి ఉత్తులైపు కావాలా. మన అకాడమీలో మెంబర్ అయ్యి మనకు కూడా ట్రావెల్ చేస్తే దానికి ఇష్టం ఉండేవాళ్ళంట. మెంబర్షిప్ ఫామ్ ఉండాలంట, దాన్ని ఫిల్అప్ చేసి ఇవ్వండి. రెండవది మనం వచ్చి ఊరి దగ్గర వచ్చి బయట పోయి నన్ను కూడా అడిగలేదండి, నన్ను కూడా వచ్చి అడిగలేదు. ఇది మరి ఫంక్షన్కి వచ్చేవారి దగ్గర వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి అడిగేయండ. అది బయట రసీప్ట్ వేసుకుంటారంట. విరుపపడే వాళ్ళు ఆ రసీదు ఇచ్చిండ. బట్ అందరూనే వాళ్ళ డేటాస్, వాళ్ళ పేరు, మొబైల్ నెంబరు, బిడ్డలు ఏం చదివేరు వేసుకు ఆ డేటాస్ వచ్చి వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఆ జూమ్ మీటింగ్ మూలింగ్ మన బిడ్డలన్నీ ఒలిటి చేసి మనం చెప్పి పోయేవిండ. మన బిడ్డదా ఫ్రెండ్కి ఉండే ఇంక మేట. దాని నుంచి మనకి ఏ భయం ఉండదండ. సో ఇంక మేట ఇది మరి విషయాన్ని మన తీసేసాలని చెప్పిండ. ఇప్పుడు